Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమం, రైతు పండించిన పంటకు మరి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అదే కాకుండా మరి పంట ఏదైతే నష్టపోయినరో వర్షాలు వడగళ్ళ వానకు కావచ్చు, లేదంటే కరువుతోని మరి ఈ గవర్నమెంట్ సూచించిన కరువుతోని నష్టపోయిన వారికి 25,000 రూపాయలు ఇవ్వాలనే కార్యక్రమం, అలాగే రైతు బంధు 10,000 కార్యక్రమం, ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టే భాగంగా వేములవాడ నియోజకవర్గలో ఈరోజు గౌరవ మరి మా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు నాయకులు చాలా మంది రైతులతో సహా ఈ కార్యక్రమాన్ని నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 8-9 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పటివరైతే పాలించిందో అప్పటి వరకు మరి ఎండాకాలం కూడా మత్తడి దుంకే పరిస్థితి రాష్ట్రంలో ఉండే. మరి మీరు వచ్చి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన కేవలం 4 మాసాలలో మళ్ళీ ఎడారిలాగా ఎందుకు మార్చారు? ఇది మీ వైఫల్యం. మీరు ఊహించలేదు, మీరు దీని గురించి శ్రద్ధ చేయలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మరి ఇలా రైతులు గోసపెడతా ఉన్నారని మేము దాన్ని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి కింద ప్రాణహితాలు ఇంకా నీళ్లు పోతూ ఉన్నాయి. మొన్నటి వరకు 5,000 క్యూసెక్స్లు పోతున్నాయి. ఇంత ఎండాకాలమైన ఈరోజు కూడా 1,500 క్యూసెక్స్లు పోతూ ఉన్నాయి. ఇలా సుందిల్ల కానీ మేడిగడ్డ కానీ ఇలా అన్ని ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసినట్టయితే తప్పకుండా ఇలా ఈ పరిస్థితి ఉండకపోతుండే. అందుకని ఇది ప్రకృతి సృష్టించిన మరి కరువు కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ అనాలోచితమైన సృష్టించిన కరువు అని భావిస్తూ మరి ఈ కరువుతోని లక్షలాది ఎకరాల్లో ఈ పంట నష్టమైన దానికి మీరు మరి 25,000 రూపాయలు మరి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మరి ఇప్పుడు ఆల్రెడీ మొన్నటికెళ్ళి మీరు మరి ప్యాడీ పర్చేస్ కేంద్రాలు పెట్టారు. మరి మీ చిత్తశుద్ధి మీరు ప్రకటించింది వర్షాకాలంలో వచ్చిన పంట కూడా ఇస్తా అన్నారు. మీ గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఇవ్వలేదు. ఇప్పుడైనా కేవలం మళ్ళీ ఎన్నికల కోడ్ అనే ఒక సాకు పెట్టుకొని మీరు దాన్ని విస్మరించొద్దు. తప్పకుండా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వని పక్షంలో మేము మరి నిరసన కార్యక్రమం చేపడతాము. రైతులకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ మీ వెనువెంటే ఉంటుంది. మీరు ఎటువంటి కరువైనా మీరు కొన్ని రోజులు ఓర్చుకోండి. తప్పకుండా మీ పోరాటాన్ని, మీ సమస్యను తీసుకొని పోరాడి మీకు న్యాయం జరిగేలాగా మేము ముందటికి పోతామని మనవి చేస్తుంటూ కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పండించిన ప్రతి పంటకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అదే కాకుండా రైతు బంధు ఇప్పటివరకు మీరు ఇంకా ఇవ్వలేదు, 5 ఎకరాలు కూడా ఇంకా ఇవ్వలేదు. వారందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున రైతు బంధు, 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.